దేవ మేడపై ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మిథున వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నీ వాళ్ళ గురించి, నీ ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావు, కానీ ఒక్కసారి నా వాళ్ళ గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావా? నీ వాళ్ళని నువ్వు ఎలా బాధ పెట్టకూడదు అనుకుంటావో, నా వాళ్ళని కూడా నేను బాధ పెట్టకూడదనే అనుకుంటాను కదా. ఎంతసేపు నీకు తరపున వాళ్ళ గురించి ఆలోచిస్తావే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే, నోర్మి, అసలు నువ్వు మాట్లాడడానికే వీల్లేదు. అసలు నువ్వు ఇదంతా ఇలా చేసినందుకు నిన్ను చంపేయాలనిపిస్తుంది అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే, ఏంటి అసలు నా మెడలో నువ్వు ఎందుకు తాళి కట్టావు? తాళికి విలువిచ్చే కదా నేను ఇక్కడ ఉంటున్నాను. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే, అమ్మ మహాతల్లి, నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానంటే అది నీ మెడలో తాళి కట్టడం మాత్రమే. నేను నీ మెడలో తాళి కట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాన్ని నేను నా నెత్తిన పెట్టుకొని ఇంతలా భరిస్తున్నాను. ఏం చేస్తాను? ఇదంతా నేను చేసిన తప్పే అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే, మరి నువ్వు చేసిన తప్పుకి నేను ఇక్కడ శిక్షను అనుభవిస్తున్నాను తెలుసా నీకు ఆ విషయం అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే, అందుకే కదా నేనే మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నాను. నేనే మీ ఇంటికాడ దించినా సరే నువ్వు అక్కడ ఉండకుండా వచ్చేసావు. తిరిగి వచ్చినందుకు నిన్ను ఏం చేయాలని అని చెప్పి దేవ మిథునతో అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.